అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. 40 సంవత్సరాలు దాటిన పురుషుల వెనకాల స్త్రీలు ఎందుకు పడతారు ఆ విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 40 సంవత్సరాలు దాటిన పురుషుడి వెనకాల స్త్రీలు ఎందుకు పడతారో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు మొదలు పెడదాం. ఇప్పటి నుంచి ఆట అనేది మొదలైంది. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం మిత్రమా. 40 దాటాక మీకు చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన ఉంటుంది. ఒకటి నేర్పారు కదా, జీవితంలో అసలు కిక్ అంతా 20 ఏళ్ళలో ఉంటుంది. కాలేజీ మస్తీ, మొదటి ప్రేమ, మొదటి జాబ్, యువకుడ ముఖం, ఫిట్ బాడీ, ఈ ఆలోచనలు నిన్ను పూర్తిగా బంధించేస్తాయి. ఇలాగే అనిపించుంటుంది. 30 దాటితే అంతా అయిపోయింది, ఆడవాళ్ళు కూడా చూడరు అని, విజయం రాదు, ఒక్క అవకాశం కూడా మిగలదు అని. కానీ నిజం దీనికి పూర్తిగా విరుద్ధం. అసలు మగాడి జీవితం నిజంగా 40 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. ఇందుకు ఒక కథ కూడా ఉంది. నీ మౌనంలో బలం, నడకలో బరువు, ఆ బరువులో గది మొత్తం వాతావరణాన్ని ఎలాగైతే నువ్వు మారుస్తుందో. 20 ఏళ్లలో నీ దగ్గర ఉత్సాహం ఉండేది కానీ దిశ లేదు. 40 ఏళ్లలో నీ దగ్గర దిశ, అనుభవం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర వాలిడేషన్ అనేది అడగవు, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయవు. నువ్వు కేవలం అక్కడ ఉంటే చాలు. 20 ఏళ్ల అబ్బాయి శ్రద్ధ కోసం గిరుగున తిరుగుతాడు. 40 ఏళ్ల మగాడు శ్రద్ధగా లాగేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి తెలుసు, ఎవరైనా సరే తన జీవితంలో ఉండాలంటే నిజాయితీగా ఉంటారు అని, ఇష్టంతో ఉంటారు అని, ఒత్తిడితో కాదు. ఈ పరిపక్వత, ఈ శాంతత, ఈ స్థిరత్వం ఏ వయసులోనైనా అతి పెద్ద అయస్కాంతం ఇది. ఆడవాళ్ళ విషయంలోనైనా సరే, గౌరవం విషయంలోనైనా సరే, తనను తన్నేవాడు మగాడిని కూడా ఆపేస్తాడు. నువ్వు పురుషుడు అవుతావు. ఇక్కడే నువ్వు ఒక నిజం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మిత్రమా. ఆకర్షణకి వయసు కాదు, మనస్తత్వం ముఖ్యం. 45 ఏళ్ళు దాటేసరికి చాలామంది సమయం అయిపోయిందని నమ్ముతారు. కానీ నిజమైన మగాడు ఆ ఆలోచనను పగలగొట్టేస్తారు. ఎందుకంటే ఆకర్షణ ఎప్పుడు వయసు నుంచి రాదు, అది మానసిక శక్తి నుంచి వస్తుంది. ఒక మగాడు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్న రోజు అతని మౌనం ప్రభావంగా మారుతుంది. అతని ప్రతి స్పష్టత అనేది, ప్రతి అడుగు అనేది ప్రజల మీద ప్రభావితం చూపుతుంది. 20లో మీ దగ్గర సందేహం, 40లో మీ దగ్గర పరిపక్వత, అలాగే ఆత్మస్థైర్యం, స్పష్టత ఉంటుంది. 20లో నువ్వు ఆమోదం కోసం తిరిగేవాడివి, కానీ 40లో తొక్కేస్తావు. ఆమోదాన్ని తొక్కేస్తావు నువ్వు. ఇదే మనోవిజ్ఞానం. నువ్వు అన్నీ మొదలు పెడితే ఇతరులకు ప్రేరణగా నిలుస్తావు. ఇప్పుడు నీకు ప్రదర్శన చేయాలని పని లేదు, అందరినీ సంతోషపెట్టాల్సిన పని లేదు. కేవలం నువ్వు నీతో నిజాయితీగా ఉంటే చాలు. నీ స్థితి, నీ పరిపక్వత నీ సంతకంలో ఉంటుంది. నీ శాంతత నీ అయస్కాంతంలో ఉంటుంది. నిజమైన పురుషుడు తన భావోద్వేగాలను బానిస కాకుండా వాటికి యాజమానిగా మారినప్పుడే అత్యంత ఆకర్షణీయుడిగా ఉంటాడు. ఇదే నిజమైన పురుషత్వం. అతని మౌనం సమాధానంగా మారేవాడే నిజమైన పురుషుడు. అంతే కదా. నువ్వు ఇకపై వాలిడేషన్ కాదు, డెకరేషన్లో బ్రతకాల్సి ఉంటుంది అనుకుంటావు. శ్రద్ధగా ఇది విను. నేను నా దారిలో ఉన్నాను అని ఈ లైన్ నీలోని పురుషత్వాన్ని మేల్కొల్పుతుంది. ఇప్పుడు చెప్పు, ఆడవాళ్ళు 40 ఏళ్ల మగవాడి వైపు ఎందుకు ఆకర్షితులవుతారో గమనించు. వాళ్ళని చూస్తే ఆడవాళ్ళు మనసులో వేరే రకంగా ఆసక్తి అనేది పుడుతుంది. ఆ ఆకర్షణ ఖరీదైన పర్ఫ్యూమ్ నుంచో రానే రాదు, అది పరిపక్వత నుంచి వస్తుంది. 20 ఏళ్ల అబ్బాయి ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాడు, 40 ఏళ్ల మగాడు అవగాహనతో మాట్లాడతాడు. ఈ తేడానే అతన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఆడవాళ్ళు శాంతంగా నడిచే వాళ్ళని, ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా ఉండేవారిని ఇష్టపడతారు. ఇదే మనోవిజ్ఞానం చెబుతుంది. స్త్రీకి బిగ్గరగా ఆధిపత్యం కంటే శాంతం, నమ్మకం ఎక్కువ. ఆడవాళ్ళకి కావాల్సింది కూడా ఇదే కదా. మధ్యలో అల్లరి, స్థిరంగా ఉండేవాడు, తన బలహీనతలను దాచుకోకుండా వాటిని బలంగా మార్చగలిగేవాడు. అలాంటి మగవాడి చుట్టూ ఒక అదృశ్య భద్రతా వలయం అనేది ఉంటుంది. ఆ భద్రతే అన్ని మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తుంది. ఇది ఫ్లట్టింగ్
ఫ్లట్టింగ్ కాదు, ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇలా ఉంటుంది: నాకు నిన్ను ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. నా ఉనికిని గుర్తిస్తే చాలు, నా ఉనికి ద్వారా చెప్పేస్తాను అని. ఇక్కడి నుంచే నిజమైన ఆకర్షణ మొదలవుతుంది. ఇక్కడి నుంచే అన్నీ కూడా మొదలవుతాయి. అవును మిత్రమా, గుర్తుపెట్టుకో, తన జీవితాన్ని అర్థం చేసుకున్న మగవాడు ఎవరి జీవితంలోనైనా అర్థంగా మారుతాడు. 40 తర్వాత మగవాడిని ఆశయంగా అలాగే 3 అలవాట్లు చేస్తాయి. మలుపులు ఇక్కడ అబ్బాయి ముగిసి నాయకుడిని చేస్తుంది. పశ్చాత్తాపం బ్రతకడమో లేదా క్రమశిక్షణతో అలాగే లక్ష్యంతో లేచి ప్రపంచాన్ని ఏలడం అనేది చాలా కష్టం కదా. నువ్వు ఎవరో నిరూపించడం మొదటి భావోద్వేగ నిర్ణయం. గతంలో కోపంగా ఉన్నవాడు ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. గతంలో ద్వేషంగా ఉన్నప్పుడు ఇప్పుడు పట్టించుకోవు. గతంలో ఈగో నడిపేది ఇప్పుడు పరిపక్వతకు నడుపుతుంది, బుద్ధి నడుపుతుంది. ఈ పరిపక్వత నీ ముఖంపై ఒక అధికార భావాన్ని తెస్తుంది. రెండవది, ఎంపిక చేసుకున్న వలయం. ఇప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయవు, నాణ్యమైన సంబంధాన్ని ఎంచుకుంటావు. చిన్నదైన నిజాయితీ ఉన్న పరిపక్వత వలయాన్ని. ఇదే నీ శక్తి ఎంత శాంతమైనది అని తెలుపుతుంది. ఆ వలయం ఎంత గొప్ప జీవితం. ఇక మూడవది, లక్ష్యం. ముందు డిస్ట్రాక్షన్, తర్వాత 20లో కలలు అనేవి కన్నావు. 40 నాటికి నెరవేర్చే సమయం ఇప్పుడు. ఆట లగ్జరీ కాదు, లెగసీ అనేది. ప్రదర్శన కాదు, సొంత సామ్రాజ్యం కట్టడం. ఈ 3 అలవాట్లు పెట్టుకుంటే ఒకటే స్పష్టంగా మగవాడు తన మిషన్లో పడ్డాడు అంటే ప్రపంచం తానే అతని స్థానం ఇస్తుంది. ఇది ఒక ప్రభావితం చేస్తుంది అనేదే కాదండి. ప్రభావితం అనేది ఈ స్థితికి వచ్చాడంటే నువ్వు కేవలం ఆకర్షణీయుడు మాత్రమే కాదు, నువ్వు విజయం సాధించేవాడివి, వార్యుడు అవుతావు. సో విన్నారు కదా అండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు పాటిస్తూ ఉన్నట్లయితే అన్నీ మారుతాయి. అర్థమైంది కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.